మీరు బెంగళూరులో టాప్ 5 కాలేజెస్లో బీటెక్ చేయాలని చూస్తున్నారా? అయితే దయానంద సాగర్ కాలేజ్ సెకండ్ క్యాంపస్ కూడా ఉందండి, కనక్పురా రోడ్లో ఉంది. దీనికి ఆల్రెడీ మొదటి క్యాంపస్ కూడా ఉంది, అది కూడా చెక్ చేయొచ్చు. ఇవన్నీ టాప్ 5లో ఉన్న కాలేజెస్. అసలు టాప్ 5లో ఉన్న కాలేజెస్ కదా, మరి ఫీజు ఎంత ఉంటుంది అని అడిగితే ఫీజు స్ట్రక్చర్ గురించి ఈ వీడియోలో చెప్తాను. మేనేజ్మెంట్ కోటాలో కాస్త ఫీజులు ఎక్కువే ఉంటాయి. సో ఇది సెకండ్ క్యాంపస్లో ఫీజు ఎంత ఉంది? సిఎస్సిలో చేయాలనుకుంటే 4,30,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఫీజుగా ఉంది. 7 లక్షల రూపాయలు డొనేషన్ మనం ఫస్ట్ ఇయరే లంసంలో అడ్మిషన్ కన్ఫర్మ్ చేసుకుంటున్నప్పుడే 7 లక్షల రూపాయలు వీళ్ళకి డొనేషన్ పే చేయాల్సిన అవసరం ఉంది లిక్విడ్ క్యాష్లో. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే 4,30,000 రూపాయలు ప్రతి సంవత్సరానికి, 6 లక్షల రూపాయలు డొనేషన్ పే చేయాలి. డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ విషయానికి వస్తే 4,30,000 రూపాయలు మనం ఫీజుగా ఉంది ప్రతి సంవత్సరం, 5 లక్షల రూపాయలు డొనేషన్ పే చేయాలి. ఐఎస్సి విషయానికి వస్తే 3,95,000 రూపాయలు ఫీజుగా పే చేయాలి, 5 లక్షల రూపాయలు మనం డొనేషన్ పే చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి మేనేజ్మెంట్ కోటాలో ఎలాగా సీటు పొందాలి ఈ విషయం మాకు తెలీదు, కాలేజ్ని ఎలా అప్రోచ్ అవ్వాలో కూడా తెలీదు. బట్ ఇలాంటి క్యాంపస్లో మేము బీటెక్ చేయాలనుకుంటున్నాం. టాప్ 4 కాలేజ్లో ఉంది కాబట్టి ఇలాంటి కాలేజ్లో మాకు బీటెక్లో సీట్ కావాలి, మీరు ఏమైనా హెల్ప్ చేస్తారా అంటే ఖచ్చితంగా హెల్ప్ చేస్తాము. ఎడ్యున్ అండ్ కెరీర్ గైడెన్స్ ఛానల్ని సంప్రదించండి మేనేజ్మెంట్ కోటా సీట్ కోసం.